శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ ఆంజనేయ స్వామి వ్యక్తిత్వ వికాసము. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆంజనేయ స్వామిని స్మరిస్తే చాలు బుద్ధి వికసిస్తుంది, బలం లభిస్తుంది, యశస్సు కలుగుతుంది, ధైర్యం అలవడుతుంది, నిర్భీతుడవుతాడు, రోగములు లేని ఆరోగ్యవంతుడిగా ఉండగలుగుతాడు. బుద్ధిలో మందకొడితనం ఉండదు, వాక్పటుత్వం కలుగుతుంది. అంతేకాదు, ఆంజనేయ స్వామి మనకు ఎవరితో ఎలా మాట్లాడాలో, మనము ఎలా ఆలోచించాలో, ఎలా ప్రవర్తించాలో, మన శీల సంపద ఎలా ఉండాలో తెలియజేస్తారు. స్వామి వివేకానంద తమ ఉపన్యాసాలలో ఆంజనేయ స్వామి మన భారతదేశ యువతీ యువకులకు ఆదర్శమవ్వాలి అని చెప్తారు. నేటి కాలంలో ఎందరో మేధావులు వ్యక్తిత్వ వికాసం గురించి ఉపన్యసిస్తూ ఉంటారు. యువతీ యువకులు ఎంతో ధనం వెచ్చించి అటువంటి వారి ఉపన్యాసాలను విని వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవాలని, సమయపాలనలో, సాంకేతిక నైపుణ్యములో, వ్యక్తిత్వ అభివృద్ధికి సంబంధించిన అంశములలో అభివృద్ధి సాధించాలని, మెళకువలను నేర్చుకోవాలని కోరుకుంటున్నారు. మన సనాతన ధర్మములో ఎందరో మహానుభావులున్నారు. వారి నుంచి మనము ఒక పరిపూర్ణ మానవుడు ఎలా జీవించాలో, ఈ జీవితంలోనే దైవత్వాన్ని ఎలా పొందగలమో తెలుసుకోగలము. మన సనాతన ధర్మంలో ఉన్న ఏ ఒక్క గ్రంథమును తీసుకుని అందులోని పాత్రలను పరిశీలించినా ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, ఏ విధంగా మన వ్యక్తిత్వాన్ని, శీల సంపదను వృద్ధి చేసుకుని విజయవంతమైన ఆనందప్రదమైన జీవితాన్ని అనుభవించాలో తెలుసుకోగలుగుతాము. ఒక్క రామాయణాన్ని పరిశీలించిన, మహాభారతాన్ని పరిశీలించిన, శ్రీమద్ భాగవతమును కానీ, శ్రీమద్ భగవద్గీతను స్వీకరించి అధ్యయనం చేసిన, బాల్యము నుంచే మనము ఎటువంటి గుణ సంపదతో ప్రవర్తించాలో, మన నడవడికను, శీలమును ఎలా మలుచుకోవాలో తెలుస్తుంది. సర్వవిధ మానవ అనుబంధాలను, సమస్త దైవీ గుణాలను ఎలా కలిగి ఉండాలో, సత్యవాక్పాలన ఎంత మహిమోపేతమో, పరిపూర్ణ మానవునిగా ఎలా జీవించాలో, మానవత్వం నుంచి దైవత్వాన్ని ఎలా సాధించగలమో శ్రీరామచంద్రమూర్తి వలన మనము గ్రహించగలము. పరమాత్మ యొక్క పరిపూర్ణ అవతారము శ్రీరామచంద్రమూర్తి. తన జీవితంలో ఏ మహిమలు ప్రదర్శించకుండా కేవలము మానవునిలా ప్రవర్తిస్తూనే అడుగడుగున దివ్యత్వాన్ని దర్శింపజేసిన మహనీయుడు శ్రీరామచంద్రమూర్తి. అటువంటి శ్రీరామభద్రుని చేత ప్రశంసింపబడి మహాయోగులకు, మహర్షులకు కూడా దుర్లభమైన శ్రీరామచంద్రుని గాత్ర పరిష్వంగ సుఖాన్ని అనుభవించినవాడు శ్రీ ఆంజనేయ స్వామి. మనము సత్య హరిశ్చంద్రుని వలన ఆడిన మాట తప్పకూడదని, ధర్మరాజు వలన ఎట్టి పరిస్థితులలోనూ ధర్మము తప్పి చెరించరాదని, నలమహారాజు వలన, ధర్మరాజు వలన ద్యూత క్రియ వంటి దుర్వ్యసనాల వలన ముప్పు తప్పదని, శ్రీకృష్ణ కుచేలుల వలన మైత్రీ బంధము ఎలా ఉండాలన్నది, ఇటువంటి అనేకమైన సద్గుణములను గురించి తెలుసుకుంటాము. సకల సద్గుణముల రాశి ఆంజనేయ స్వామి. ఈ సకల సద్గుణాలని మనము ఒక్కచోటే ఆంజనేయునిలోనే దర్శింపవచ్చును. మంచి వ్యక్తిత్వము, సత్శీల సంపద కలిగిన వ్యక్తులు ఉన్న దేశము వ్యక్తి స్థాయిలోనూ, సామాజిక స్థాయిలోనూ దేశ ప్రగతిని కూడా సాధించగలుగుతుంది. మన దేశంలోని బాల బాలికలు, యువత శ్రీ ఆంజనేయ స్వామి గుణములను గ్రహించి ఆయన వాటిని తన జీవితంలో ఎలా ఆచరించారో గమనిస్తూ ఆయనను ఆదర్శంగా తీసుకుని జీవించినట్లయితే వారు తమ జీవితంలో సాటిలేని మేటి వీరులుగా, మహనీయులుగా పరమానందాన్ని, అఖండ కీర్తి ప్రతిష్టలను పొందగలుగుతారు. మంచి వ్యక్తిత్వము అంటే ఏమిటో, అది ఆంజనేయ స్వామిలో ఎలా ఉన్నదో పరిశీలిద్దాము. మంచి వ్యక్తిత్వము, సత్శీల సంపద అంటే సత్యనిష్ట, ధర్మాచరణ, సమయపాలన, శారీరక మానసిక దృఢత్వము, వివేకము, వాక్శుద్ధి, వాక్శక్తి కలిగి ఉండటము,
సామదాన భేద దండోపాయములను, వినయము, భక్తి, పౌరుషములను, శక్తిని ఎప్పుడు ఎవరిపై ఎలా ప్రయోగించాలో తెలిసి ఉండటము, ద్వంద్వ సహిష్ణుత కలిగి ఉండటము, తితిక్ష, క్షమాగుణములు కలిగి ఉండటము, చక్కగా మాట్లాడగల నేర్పరితనము, వాక్పటుత్వము, బాధ్యతలను నెరవేర్చగలిగిన నాయకత్వము వహించగలిగిన శక్తి కలిగి ఉండటము, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటము అనగా ఆడిన మాటను తప్పకపోవటము, దైవమునందు పెద్దలయందు గురువుల ఎడ భక్తి కలిగి ఉండటము, తన రంగములు తనకంటే అధిక శక్తి కలవారి ఎడ ఆనందించగల ఉదార స్వభావము, తనతో సముల ఎడ ఆదరభావము, మైత్రీభావము, తనకంటే తక్కువ స్థాయి వారి యందు కరుణ కలిగి సహాయపడు స్వభావము కలిగి ఉండటము, దుష్టులను దుర్మార్గులను ఎదిరించి ధర్మబద్ధముగా శిక్షించగల బుద్ధి చెప్పగల ధైర్యము, నేర్పరితనము కలిగి ఉండటము, దుష్టులను కుత్సిత స్వభావము కలవారిని ఉపేక్షించి వారికి దూరముగా ఉండటము, ఇంగిత జ్ఞానము కలిగి ఉండటము, అందరినీ కూడగట్టుకుని కలిసి పనిచేసి కార్యమును సాధించగలగటము, జీవితమునకు ఒక గమ్యము నేర్పరచుకుని ఆ లక్ష్యమును ఓర్పుతో, నేర్పుతో, దీక్షతో, దక్షతతో సాధించగలగటము, అవసరమైనప్పుడు చిన్నవారి నుంచి అయినా సరే సహాయమును పొందటము, అగ్ని పరీక్షలకు తట్టుకునే స్థైర్యములు, మనోనిబ్బరము కలిగి ఉండటము, ఆత్మవిశ్వాసము కలిగి ఉండి మనలోని శక్తి సామర్థ్యాలను గుర్తించి ప్రవర్తించటము, కష్టాలను ఎదుర్కోవటము, ఎట్టి పరిస్థితులలోనూ నిరాశ నిస్పృహలను దరిజేరనీయకపోవటము, ముందు చూపు కలిగి ఉండటము, తోటివారి బాధలను మన బాధలుగా చూడగలగటము, అవసరమైనప్పుడు చొరవ తీసుకుని ప్రవర్తించగల నేర్పు కలిగి ఉండటము, ఎదుటివారి మనస్సు తెలుసుకుని విశాలమైన మనస్సుతో ఆలోచించగలగటము, జీవితంలో రుజు ప్రవర్తన కలిగి ఉండటము, ఆర్జనతోనే జీవితము గడపటము, తనది కాని దానికోసము ఆశపడకపోవటము, ధర్మబద్ధమైన దానిని ధర్మబద్ధముగా అనుభవించటము, దానగుణము కలిగి ఉండటము, క్షమాగుణము కలిగి ఉండటము, చిరు దరహసిత వదనంతో ఉండటము, అన్నింటికంటే మిన్నగా మన కుటుంబ సభ్యులతో ఎవరితో ఎలా ప్రవర్తించాలో అలా భక్తి, ప్రేమ, ఆప్యాయత, అనురాగములతో ప్రవర్తించటము వంటి ఎన్నో సద్గుణములు, ఇవన్నీ కలిగిన వ్యక్తి సత్శీలవంతుడు, మంచి వ్యక్తిత్వము కలవాడు. ఇన్ని గుణములు శ్రీ ఆంజనేయ స్వామి వారిలో ఉన్నాయి. వీటిలో కొన్ని గుణములను కలిగి ఉండి ఆచరించిన జీవితంలో విజయులమవుతాము, ధీరులమవుతాము. ఏ ఒక్క సద్గుణమును పట్టుకుని అచంచల దీక్షతో నిలబడగలిగిన ధన్యులవుతారు. కనుక మనిషి ప్రయత్నపూర్వకంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన దైవీ గుణాలను అలవర్చుకోవాలి, ఆసురీ గుణాలను విడిచిపెట్టాలి. ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీ దైవేన దేయమితి కాపురుషా వదంతి దైవం విహాయ కురు పౌరుషమాత్మశక్త్యా యత్నే కృతే యది న సిద్ధ్యతి కోత్ర దోషః అన్నారు. సరైన ప్రయత్నం చేసేవారిని విజయలక్ష్మి వరిస్తుంది. పిరికివాళ్ళు మాత్రమే అంతా విధివ్రాత అంటూ చతికిలబడతారు. మన ప్రయత్న లోపం లేకుండా పనిచేసినా ఫలితం లభించకపోతే అందులో మన దోషం లేదు. ఒక ఆదర్శవంతుని ఎదురుగా ఉంచుకుని పనిచేస్తే మనము సరైన త్రోవలో పయనించే అవకాశం ఉంటుంది. మనం అత్యున్నతమైన ఆదర్శాన్ని కలిగి ఉండాలి. ప్రకృతి త్రిగుణాత్మకము కనుక మనలోనూ సత్వరజస్ తమో గుణాలు మూడు ఉంటాయి. మనం ప్రయత్నపూర్వకంగా తమస్సులో నుంచి బయటపడి సత్వగుణాన్ని వృద్ధి చేసుకుంటూ సత్వగుణ రజోగుణములతో పనిచేస్తూ నెమ్మదిగా త్రిగుణాలను వదిలేసి శుద్ధ సత్వ గుణాన్ని అలవర్చుకోవాలి. నిస్త్రైగుణ్యో భవార్జున అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు శ్రీ ఆంజనేయ స్వామి ఎలా ఎందుకు ఆదర్శమో పరిశీలిద్దాము. మొట్టమొదటిసారి శ్రీరామచంద్రుడు భిక్షు రూపం ధరించి వచ్చిన హనుమను చూసి అతని మాటలు విని లక్ష్మణునితో ఇలా అన్నాడు:
నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణః నా సామవేద విదుషః శక్యమేవం ప్రభాషితుం నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శ్రుతం బహువ్యాహరతా అనేన న కించిదపశబ్దితం ఏవం విధో యస్య దూతో న భవేత్ పార్థివస్యతు సిద్ధ్యంతి కథం తస్య కార్యాణం గతయోనఖ. ఋగ్వేదమునందు, యజుర్వేదమునందు, సామవేదమునందు, అథర్వణ వేదమునందు సుశిక్షితుడైన వాడు మాత్రమే, అనగా వేద విజ్ఞాన సంపన్నుడు మాత్రమే ఇలా మాట్లాడుటకు సమర్థుడు. ఇతడు మనతో అనేక విషయాలను వచించాడు. ఎక్కడా అపశబ్దమనేది రాలేదు. ఇతడు వ్యాకరణ విశారదుడు, అందుకే అంత చక్కగా మాట్లాడగలిగాడు. ఇతని మాటలలో కానీ శరీరంలో కానీ ఎటువంటి వికారము లేదు. సంక్షిప్తంగా, స్పష్టంగా, మధ్యమ స్వరంతో, ఆత్మవిశ్వాసంతో మాట్లాడాడు. ఈయన మధుర వచనముల తీరుకు ఎవరైనా ముగ్ధులు అవ్వవలసినదే. ఇటువంటి విశిష్ట గుణములు కలిగి, సమయస్ఫూర్తి కలిగి, కార్యసాధకులైన దూతలు కలిగి ఉన్న రాజు నిజంగా అదృష్టవంతుడు అన్నాడు. చక్కగా మాట్లాడటము వ్యక్తిత్వ వికాసంలో ఒక ముఖ్యాంశము. హనుమ రామలక్ష్మణులను విశేషంగా వర్ణించి కీర్తించాడు. తన రాజగు సుగ్రీవుడిని ధర్మాత్ముడని, వీరుడని చెప్పాడు. తన గురించి కేవలము తాను సుగ్రీవుని మంత్రినని, వాయునందనుడను, హనుమంతుడను అని, కామరూపము కలవాడినని మాత్రమే వినయంగా చెప్పాడు. శ్రీమద్ రామాయణంలో హనుమ ప్రవేశమే ఆనందం కలిగిస్తూ జరుగుతుంది. కిష్కింధాకాండలో ఋష్యమూక పర్వతం వైపుకు వస్తున్న రామ లక్ష్మణులను చూసి తన అన్న వాలి తనను చంపమని వారిని పంపించాడేమో అని భయపడిన సుగ్రీవునికి హనుమ భయాన్ని పోగొట్టాడు. మంచి మంత్రిలా మంచి సలహాలనిచ్చాడు. శ్రీరామచంద్రునితో స్నేహబంధం కలిగించి వాలి వధ, సుగ్రీవునికి రాజ్యప్రాప్తి కలిగించి ఆనందం కలిగించాడు. శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించి లంకలో ప్రవేశించి సీతామాతకు శ్రీరామచంద్రుని క్షేమ సమాచారాన్ని తెలిపి అంగుళీయకాన్ని అందించి సీతమ్మకు ఆనందం కలిగించాడు. సీతమ్మ జాడ కనుగొనలేకపోతే మరణమే శరణ్యమనే నిర్వేదంలో ఉన్న వానరులకు తాను కనిపించగానే దృష్టా సీతేతి విక్రాంత, దృష్టామయా సీత, నేను సీతామాతను చూశాను అని చెప్పి వారి ప్రాణాలను నిలిపి ఆనందం కలిగించాడు. సూటిగా సీతమ్మను చూశాను అని చెప్పాడు. చేటభారతంలా తన ప్రయాణ వివరాలన్నింటినీ ముందు చెప్పలేదు, తరువాత వివరించాడు. సీతమ్మ కనిపించిందని చెప్పిన తర్వాత ఆ వివరాలని చెప్పాడు. అది సమయస్ఫూర్తి, అది విజ్ఞత. సీతమ్మ జాడ చెప్పి శ్రీరామచంద్రునికి, సుగ్రీవునికి, వానరులకు అందరికీ ఆనందం కలిగించాడు. రావణ వధానంతరము శ్రీరామచంద్రమూర్తి రాకను తెలియజేసి భరతుని ప్రాణాలు నిలిపాడు, ఆనందం కలిగించాడు. అయోధ్యావాసులందరికీ ముదము కూర్చాడు. శ్రీరామచంద్రునితో సమానమైన దివ్య గుణములను కలిగిన ఆంజనేయ స్వామిలోని అనేక కళ్యాణ గుణములలో కొన్నిటిని కనీసం ఇప్పుడు మనం గ్రహిద్దాము. హనుమ ఎప్పుడూ అధికారాన్ని కోరుకోలేదు. తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించాడు. దూతోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః అని తనను రామదూతగానే చెప్పుకున్నాడు. మంత్రిగా సుగ్రీవుని దూతగా పరమభక్తునిగా శ్రీరామచంద్రుడిని సేవించాడు. శౌర్యం, దాక్ష్యం, బలం, ధైర్యం, ప్రాజ్ఞత, నయ సాధనం, విక్రమశ్చ ప్రభావశ్చ హనుమతి కృతాలయః. పరాక్రమోత్సాహమతి ప్రతాప కౌటిల్య మాధుర్య నయోనయశ్చ గాంభీర్య చాతుర్య సుదివ్య ధైర్య హనుమతః కోప్యధికోస్తి లోకే. శౌర్యము, దక్షత, బలము, ధైర్యము, ప్రజ్ఞ, నయము, విక్రమము, ప్రభావము హనుమంతునిలో ఉన్నాయి. ఈ లోకంలో పరాక్రమములో, ఉత్సాహంలో, ప్రతాపంలో, కార్యకుశలత్వంలో, మాధుర్య గుణంలో, రాజనీతిజ్ఞతలో, నైతికతలో, గాంభీర్యంలో, చతురతలో, ధైర్యంలో హనుమంతుని కంటే అధికులు లేరు. శ్రీరామచంద్రుడు వాలిని చంపి సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశాడు. అంగదుడిని యువరాజును చేశాడు. సుగ్రీవునితో వర్షాకాలం 4 నెలలు,
చాలా కాలం తరువాత లభించిన రాజ్యభోగాలు అనుభవించమని, ఆ తరువాత వెంటనే సీతాన్వేషణ చేయించమని చెప్పాడు. అలాగేనని అంగీకరించిన సుగ్రీవుడు వర్షాకాలం గడిచిపోయినా సీతాదేవిని అన్వేషించడానికి ప్రయత్నించకపోయేప్పటికీ ఆంజనేయ స్వామియే సుగ్రీవునికి అతని కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని, రామ కోపాగ్నికి గురి కావద్దని, సీతమ్మను వెతకటానికి తామంతా సిద్ధంగా ఉన్నామని ఆజ్ఞాపించమని, రామానుగ్రహం పొందమని హితవు చెప్పాడు. ఏ సమయం లోపల ఒక పని చేస్తాము అని చెప్తామో అంతకంటే ముందే ఆ కార్యాన్ని పూర్తి చెయ్యాలి అని బోధిస్తాడు. యదాహ రామో ధర్మాత్మ తత్కురుష్వ సమాహితః రాజన్ తిష్టస్వ సమయే భవ సత్య ప్రతిశ్రవాః. వ్యక్తిత్వము అనేది మనకున్న హోదా మీద, మన అధికారం మీద, మనం చేసే ఉద్యోగం మీద కాకుండా మన నిజాయితీ మీద, నిస్వార్థ గుణం మీద ఆధారపడి ఉంటుంది. ఆడిన మాట తప్పరాదు, అసత్యము చెప్పరాదు అన్నది సత్యము. సత్యము ఉన్న చోట, ధైర్యం ఉన్న చోట ధనము, అధికారము, సంపదలు, కీర్తి, ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు అన్నీ వచ్చి చేరతాయి. సీతాన్వేషణకై సుగ్రీవుడు తన సేనను 1 రోజుల గడువు విధించి 4 దిక్కులకు పంపాడు. అంగదుని నేతృత్వంలో శ్రీ ఆంజనేయ స్వామి, జాంబవంతుడు, నలుడు, నీలుడు మొదలైన వీరులందరూ దక్షిణ దిశకు పంపబడ్డారు. ఆంజనేయుని మీదే సంపూర్ణ విశ్వాసం కలిగిన శ్రీరామభద్రుడు అతనికి తన గుర్తుగా సీతమ్మకు ఇవ్వమని అంగుళీయకాన్ని ఇచ్చాడు. సుగ్రీవునికి కల నమ్మకమే శ్రీరామునిది. సుగ్రీవుడు హనుమంతునితో ఇలా అన్నాడు: త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరాక్రమః దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండితః. తాను సేవించే ప్రభువు వద్ద అంతటి సర్వసమర్థునిగా విశ్వాసం పొందాడు శ్రీ ఆంజనేయ స్వామి. అందుకే శ్రీరామచంద్రుడు దదౌ తస్య తతః ప్రీతః స్వనామాంక శోభితం అంగుళీయం అభిజ్ఞానం రాజపుత్ర్యాః పరంతపః. ఇటువంటి వ్యక్తిత్వాన్ని మానవులందరూ కలిగి ఉండాలి. ఎంత వెతికినా సీతామాత జాడ తెలియక సుగ్రీవాజ్ఞకు భయపడి ప్రాణత్యాగం చెయ్యాలి అని భావించిన అంగదునికి, వానర సేనలకు ధైర్యం చెప్పటమే కాక భేదోపాయంతో తెలివిగా వానరులతో మాట్లాడి వారు సుగ్రీవునికి వినమ్రులై పనిచేసేలా చేశాడు. దండోపాయంతో అంగదుడికి భయం కలిగించి సమస్యలకు మరణించటం పరిష్కారం కాదు అని నచ్చజెప్పాడు. తమకు ఆతిథ్యమిచ్చి ఆదరించిన స్వయంప్రభ యొక్క గుహలోనే ఉండిపోయి సుగ్రీవుని శిక్షను తప్పించుకోవచ్చును అని తారుడు పలికినప్పుడు అది తప్పు అని చెప్పి సీతాన్వేషణ కార్యమును సాధించుకునే మనమందరము వెళదాము అని నచ్చజెప్పాడు. బుద్ధిమతాం వరిష్ఠుడైన శ్రీ ఆంజనేయ స్వామిలో బుద్ధికి సంబంధించిన 8 గుణాలు కూడా పుష్కళంగా ఉన్నాయి. గ్రహణం, ధారణం చైవ స్మరణం, ప్రతిపాదనం, ఊహోపోహోర్థ విజ్ఞానం, తత్వజ్ఞానం చ ధీగుణాః. సీతాదేవి లంకలో ఉండవచ్చును కనుక ఎవరు ఈ శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటి వెళ్ళగలరు అనే చర్చ జరిగింది. అందరూ తమ శక్తులను చెప్తున్నా హనుమ మటుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జాంబవంతుడు వచ్చి, హనుమ, నీవే రామకార్యం సాధించాలి. ఉత్తిష్ట హరిశార్దూల లంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్ యా గతిస్తవ అనగానే ఆంజనేయుడు తన అద్భుత రూపం ప్రకటించాడు. చకార రూపం మహదాత్మనస్తదా. ఇంకా ఇలా అన్నాడు: సూర్యోదయాన బయలుదేరి సూర్యాస్తమయం లోపల కార్యాన్ని సాధించుకుని తిరిగి వస్తాను. యదా రాఘవ నిర్ముక్త శరః శ్వసన విక్రమః గచ్చేత్ తద్వద్ గమిష్యామి లంకాం రావణపాలితాం అన్నాడు. రాముని చేత విడువబడిన బాణంలా వెళ్ళి కార్యం సాధించి వస్తాను అన్నాడు. రాముడు బాణం వేస్తే అది లక్ష్యాన్ని భేదించి విజయంతోనే వస్తుంది. హనుమ తాను రాముని బాణాన్ని అన్నాడు. మహేంద్రగిరి నధిరోహించి ఒక్క ఉదుటున
సముద్రాన్ని లంఘిస్తున్న హనుమంతునికి 3 రకాల అవరోధాలు కలిగాయి. మూడింటిని వాటికి తగిన విధమైన పద్ధతిలో అధిగమించాడు. రఘురాముని పూర్వీకులైన సగరుని వలన అస్తిత్వాన్ని పొందిన సాగరుడు తననాశ్రయించి తనలో ఉన్న మైనాకునితో రామకార్యం మీద వెళుతున్న హనుమకు కొద్దిసేపు విశ్రాంతిని, ఆతిథ్యాన్ని ఇవ్వమని చెప్పాడు. కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతనః. ఆంజనేయునికి ఆతిథ్యం ఇవ్వటానికి పైకి లేస్తున్న మైనాకుడు తన కర్తవ్య దీక్షలో అడ్డు తగులుతున్నాడని హనుమ తన కరచరణములతో అదుముతాడు. అప్పుడు మైనాకుడు మానవాకృతిలో వచ్చి తన మీద సేదదేరి ఫలములను ఆరగించమని ప్రార్థిస్తాడు. ఇక్కడ ఈ రూపంలో హనుమకు ప్రలోభం కలిగించడానికి ప్రయత్నం జరిగింది. జితేంద్రియుడైన హనుమ ఆ ప్రలోభానికి లొంగలేదు. హనుమ మైనాకుని ప్రేమగా స్పృశించి నీ ఆతిథ్యం స్వీకరించినట్లే భావించమని చెప్పి ఆగకుండా ప్రయాణం సాగిస్తాడు. ఆంజనేయ స్వామిని పరీక్షించదలచి దేవతలు సురస అనే నాగమాతను హనుమకు అవరోధం కలిగించమని పంపుతారు. ఆమె హనుమ దారికి అడ్డు నిలిచి, నీవు నా నోట్లో ప్రవేశించాలి, ఇది బ్రహ్మదేవుడు నాకిచ్చిన వరము, నీవు నా ఆహారము, నిన్ను మృంగుతాను అంటుంది. తాను రామకార్యం మీద వెళుతున్నాను కనుక తిరిగి వచ్చాక ఆమె నోట్లోకి ప్రవేశిస్తాను అంటాడు. కానీ ఆమె నీవు నా నోట్లో ప్రవేశించాల్సిందే, లేకపోతే వెళ్ళలేవు అనగానే బుద్ధిమతాం వరిష్ఠుడైన స్వామి తన శరీరాన్ని పెంచి అతనిని మృంగటానికి వీలుగా సురస తన నోటిని విస్తరింపచేయగానే అణిమాది అష్టసిద్ధులను వశపరచుకున్న హనుమ ఒక్క క్షణంలో సూక్ష్మ రూపం ధరించి ఆమె నోట్లో ప్రవేశించి వెంటనే బయటికి వచ్చి యథార్థ రూపున ఆమెకు కనిపించి నమస్కరించగానే సురస అతని బుద్ధి కుశలతకు మెచ్చి విజయోస్తు అని ఆశీర్వదిస్తుంది. ఇలా తన బుద్ధి కుశలతతో యోగ సిద్ధులతో 2వ అవరోధాన్ని అధిగమించాడు. ఇంకా 3వ ఆటంకము సింహిక అనే ఛాయాగ్రాహి రాక్షసి. సింహిక అంటే హింసించేది. ఆమె పైనుంచి ఎగురుతున్న హనుమ నీడను పట్టి లాగగానే ఆంజనేయుడు ముందుకు కదలలేకపోతాడు. అంతకుముందే ఆయన సుగ్రీవుని వలన ఈ రాక్షసి గురించి విని ఉన్నాడు కనుక తన భుజబలంతో తెలివితేటలతో సింహికను సంహరిస్తాడు. అది దుష్ట రాక్షసి కనుక శిక్షించి సంహరించాడు. మొదటి ఆటంకాన్ని జితేంద్రియత్వంతో, 2వ ఆటంకాన్ని భక్తిభావంతో అష్టసిద్ధులతో కలిగిన శక్తి వలన, 3వ ఆటంకాన్ని తనలో ఉన్న శౌర్య ప్రతాపాలతో అధిగమించాడు ఆంజనేయుడు. సాధకుడు ఆత్మదర్శనం కోసము లేక భగవత్ ప్రాప్తి కోసము సాధన చేస్తున్నప్పుడు ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి. వాటికి లొంగిపోకుండా దృఢమైన పట్టుదలతో, దీక్షతో, శ్రద్ధతో, నమ్మకంతో, జితేంద్రియత్వంతో మధ్యలో సాధన వలన తాత్కాలికమైన ప్రలోభ పెట్టే శక్తులు వచ్చినా వాటితో ఆగిపోకుండా వాటి సహాయంతోనే ఆ ఆటంకాలను ఎదుర్కొంటే చివరికి పరమాత్మ దర్శనమవుతుంది, జగన్మాత దర్శనం లభిస్తుంది. హనుమ లంకా ద్వారాన్ని ప్రవేశించగానే లంకానగర రక్షకురాలైన లంకిణి ఎదిరిస్తుంది. సమయస్ఫూర్తితో ఆమెను జయించి ఆమె చేత అనుమతింపబడి లంకానగరంలోకి ప్రవేశిస్తాడు. సీతమ్మ కోసం ప్రతి అంగుళము గాలిస్తాడు. కానీ సీతమ్మ జాడ గ్రహించలేక కార్యాన్ని సాధించకుండా వెళితే ప్రయోజనమేముంది, సర్వ వినాశనం తప్ప అని సుదీర్ఘంగా సీతమ్మ కనిపించకపోతే కలిగే అనర్థాలను ఒకటి తర్వాత ఒకటిగా అన్నింటినీ తలపోసి ఒక్క క్షణం జీవించడం వృధా అని భావిస్తాడు. ఉత్తర క్షణంలోనే వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి అని బ్రతికి ఉండిన శుభములు పడయవచ్చు అని భావించాడు. ఇది గొప్ప ఉపదేశము, ఆదేశము మానవులందరికీ కూడా, విశేషంగా యువతకు.
జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో నైరాశ్యత కలుగుతుంది. వెంటనే నిరాశకో నిర్లిప్తతకో క్షణికావేశాలకు గురి అయినప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఆత్మవిశ్వాసంతో వివేకంతో ఆలోచించాలి. హనుమ ఇలా భావించాడు. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం భూయస్తత్ర విచేష్యామి నయత్ర విచయకృతః. వెతకని ప్రదేశాలలో వెతకాలి అని నిర్ణయించుకున్నాడు. యువత కూడా ఇలాగే చేసిన పని సమగ్రంగా ఉందో లేదో విచారించుకుంటే విజయం సాధించగలుగుతారు. ఆంజనేయ స్వామి మానవులకు జీవిత విలువలను తెలియజేసే ఆశావాది. మనిషి తాను చేస్తున్నాను అనే అహం భావనను వదలాలి. చేసేది, చేయించేది, చెయ్యబడేది సర్వము పరమాత్మే. మనము మన కర్తవ్యాలను పరమేశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి. ఆంజనేయ స్వామి సీతారామ స్మరణ చేశాడు, దైవ స్మరణ చేశాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఇలా ప్రార్థించగానే ఆయనకు అశోకవనంలో సీతమ్మను అన్వేషించలేదు అనే విషయం స్ఫురించింది. అంతకుముందు సీతమ్మ కోసం లంకానగరంలోని భవంతులన్నీ వెతికాడు. మండోదరి భవనంలో సర్వాభరణ భూషితురాలై దివ్య శోభతో ప్రకాశిస్తున్న పతివ్రత మండోదరిని చూసి ఒక్క క్షణం ఈవిడే సీతాదేవా అని భ్రమపడతాడు, మహదానందం పొందుతాడు. కానీ వెంటనే ఆయన వివేకం పనిచేస్తుంది. భర్తృవియోగంలో ఉన్న పరమ పతివ్రత అయిన సీతమ్మ అలా అలంకరించుకుని పాన్పు పైన పడుకోదు కదా అని ఆమె తన మాత సీతమ్మ కాదు అని గ్రహిస్తాడు. స్త్రీలు నిద్రిస్తున్నప్పుడు పురుషులు అటువైపు వెళ్ళరాదు. కానీ స్వామి రాక్షసాంగనలు నిద్రిస్తున్న గదులలో వెతికినందుకు తానేమైనా తప్పు చేశానా అని ఆత్మవిమర్శ చేసుకుని తాను ఏ తప్పు చెయ్యలేదు అని, తన మనస్సులో ఏ కల్మషము లేదని, స్త్రీని స్త్రీల సమూహంలోనే వెతకాలి కదా, అది ధర్మదూరం కాదు అని భావిస్తాడు. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభాస్వస్థాసు తచ్చమే సువ్యవస్థితం. శరీరంతో మంచి పనులు చేసినా చెడు పనులు చేసినా కారణము మనస్సే. నహిమే పరదారాణం దృష్టిర్ విషయవర్తిని. నేను ఈ స్త్రీలను చూడాలి అనే భావనతో చూడలేదు. నా మనస్సు సీతమ్మను గుర్తించటం మీదే లగ్నమై ఉన్నది. జింకను జింకల గుంపులోనే వెతకాలి కదా అని తన మనస్సులో ఏ కల్మషము లేదు కనుక తాను చేసిన పని సరైనదే అని గ్రహిస్తాడు. చివరికి అశోకవనంలో సీతమ్మను దర్శిస్తాడు. పిల్లంత ఆకారం ధరించి చెట్ల కొమ్మల పైన ఉండి సీతమ్మకి వినిపించేలా ఆవిడికి అర్థమయ్యే ఆనందాన్ని కలిగించే మైథిలి భాషలో రామకథ గానం చేస్తాడు. తెల్లవారాక రావణాసురుడు వచ్చి తనకు భార్య అవ్వమని ఆమెను ఒప్పుకోమని భవ మైథిలి భార్యామే మోహమేనం విసర్జయ అంటాడు. దానికి 2 నెలలు గడువిస్తానంటాడు. సీతమ్మ అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ. సూర్యునికి నీడలా నేను శ్రీరామునికి అనన్యను అని చెప్తుంది. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురుః తం నిత్యం అనురక్తాస్మి యథా సూర్యం సువర్చల అని చెప్తుంది సీతమ్మ. రావణాసురుడు కఠినంగా మాట్లాడి వెళ్ళగానే నిరాశతో సీతమ్మ ప్రాణత్యాగం చేయాలనుకుంటుంది. అదే తరుణంలో హనుమంతుడు ఆమె ముందు కనిపించి తాను రామదూతనని, తనను మించిన మహావీరులు ఎందరితోనూ కలిసి శ్రీరామచంద్ర ప్రభువు లంకానగరానికి వచ్చి రావణవధ చేసి సీతమ్మను స్వీకరిస్తాడని నమ్మబలుకుతాడు. సీతామాతతో మాట్లాడే విషయంలో హనుమ ప్రదర్శించిన నైపుణ్యము ఆయన సమయస్ఫూర్తికి గణనీయమైనటువంటి ఉదాహరణ.
తాను సంస్కృతంలో మాట్లాడితే ఆవిడ తనను రావణాసురుడని తలిచి భయపడుతుందేమో, భీతిల్లుతుందేమో అనుకుంటాడు. అందుకనే ఆమెకు సుపరిచితమైన మైథిలి భాషలో మాట్లాడతాడు. ఒక్కసారిగా ఆమె ఎదుటికి వెళితే ఆమె భయభీతురాలై బిగ్గరగా అరిస్తే తాను వచ్చిన కార్యం నెరవేరదు. ఇలా ఆలోచించి చెట్టు కొమ్మలలో నుంచే మంద్రమైన మధుర స్వరంతో రామకథ గానం చేస్తాడు. జరిగిన విషయమంతా గానం చేశాడు. అప్పుడు సీతామాత ఆసక్తితో తల పైకెత్తి చూస్తుంది. అప్పుడు హనుమ ఆమె ముందుకొచ్చి ఆమెకు నమస్కరించి నమ్మకం కలిగించి శ్రీరామచంద్రమూర్తి దేహ లక్షణాలను గుణగణాలను కీర్తిస్తాడు. శ్రీరామ నామాంకితమైన అంగుళీయకాన్ని సీతమ్మకు ఆనవాలుగా ఇస్తాడు. రామనామాంకితం చేదం పశ్యదేవి అంగుళీయకం. అంగము అనగా శరీరము, అంగుం లాతీతి అంగుళి అనగా శరీరమున ధరించినది, అంగుళి అనగా వేలు, వేలుకు ధరించినది. రామనామాంకితమై శ్రీరాముని వేలికి ధరింపబడినది కనుక అది పరమాత్మకు ప్రతిరూపు. సీతమ్మ ప్రకృతి, శ్రీరాముడు పరమాత్మ. ప్రకృతికి పరమాత్మ రూపును చూపించటము అంటే సాధకుడు సాధన వలన కలిగిన జ్ఞానముతో ప్రకృతిలో సర్వత్రా పరమాత్మ దర్శనాన్ని చెయ్యటాన్ని అభ్యసించటము అన్నమాట. సీతమ్మకు ఆంజనేయ స్వామిని చూసినా అది రావణమాయేనేమో అనే భయం కలుగుతుంది. అమ్మకు కలిగిన ఆ అనుమానాన్ని, భయాన్ని తొలగించటానికే హనుమ సీతమ్మ ఎన్నిసార్లు అడిగినా ఎంతో భక్తితో, శ్రద్ధతో, ప్రేమతో సవివరంగా శ్రీరామచంద్రుని రూప లావణ్య పరాక్రమాలను, రామ లక్ష్మణుల రూపురేఖలను, వారి దేహము పైన గల దివ్య రాజ చిహ్నములను వివరించాడు. శ్రీరామచంద్రుని గుణగణాలను కీర్తించాడు. శ్రీరామునికి సుగ్రీవునితో కలిగిన మైత్రిని, వాలివథను సర్వము వివరించాడు. అమ్మకు నమ్మకం కలిగాక అప్పుడు శ్రీరామచంద్రుని అంగుళీయకాన్ని ఇవ్వగానే సీతమ్మ శ్రీరాముని చూసినంతగా ఆనందించింది. సీతమ్మ తాను భద్రపరచుకున్న తన చూడామణిని తీసి తన ఆనవాలుగా తన భర్తకు ఇవ్వమని ఇచ్చింది. ఇది వాచ్యార్థము. సీతమ్మ ప్రకృతికి ప్రతీక, శ్రీరామచంద్రుడు పురుషుడు. ప్రకృతి పురుషునితో కలవాలి అని తపించటమే చూడామణి వృత్తాంతము. భగవంతుని చేరాలి అనే తపనను మాయా అనే వస్త్రము లేక పొర కప్పి ఆవరించి ఉంటుంది. పరమాత్మకు సంబంధించిన అంగుళీయక దర్శనముతో మాయ విడిపోయి చూడామణి దర్శనమిచ్చింది. పరమాత్మలో లీనమవ్వాలనే తపన బహిర్గతమైంది. తీవ్ర తపన కలిగినప్పుడే తపస్సు లేక సాధన ఫలిస్తుంది. ఆంజనేయ స్వామి సాక్షాత్తుగా గురువు, జ్ఞానస్వరూపుడు. సీతమ్మ కూడా ఆంజనేయ స్వామిని ఎంతగానో ప్రశంసించింది. విక్రాంతస్వం సమర్థస్వం ప్రాజ్ఞస్వం వానరోత్తమ ఏనేదం రాక్షస పదం త్వయైకేన ప్రదర్శితం. మహాసాగరాన్ని గోష్పదీకృత ఆవు కాలిగిట్టల మధ్య భాగమును దాటినంత సులభంగా, ఒక పిల్ల కాలువను దాటినంత సులభంగా దాటావు అని ప్రశంసించి ఇలా అంటుంది: అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో. ఇది ఒక మంత్రము. అమ్మవారు ఏమన్నది అనంటే, త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ అంటుంది. నాయన, నీవే నా దుఃఖాన్ని పోగొట్టాలి అని చెప్పింది అమ్మవారు. ఈ రెండు శ్లోకాలు కలిపి ఒక మహామంత్రము, కార్యసాధక హనుమన్ మంత్రము. ఎవరైనా ధర్మబద్ధమైన ఏ కోరికైనా ఈడేరాలి అంటే ఈ మంత్ర జపం చేసి స్వామి అనుగ్రహం పొందవచ్చును. ఆంజనేయ స్వామి వచ్చిన పని సంపూర్ణమై విజయవంతమైంది. సీతమ్మను చూసి రామదూతగా రామకార్యం పూర్తి చేశాక వెనక్కి వెళ్ళిపోకుండా రావణాసురుని బలగమెంతో తెలుసుకోవాలి అనుకున్నాడు. సీతమ్మను వెతికే ప్రయత్నంలోనే లంకానగరమంతా గాలించాడు. కానీ అది రాత్రి సమయం. ఇప్పుడు పగటిపూట చూడవచ్చు, రావణుని చూసి బుద్ధి చెప్పవచ్చు. శ్రీరాముడంటే భయం కలిగించాలి అని భావించి
ఒక్క మామూలు వానరమే ఇంత చేస్తే మహాబల పరాక్రమవంతులైన వీరులతో ఉన్న శ్రీరామచంద్రుడు ఇంకెంత శక్తిమంతుడో అని రావణుడు గ్రహించాలని భయపడాలని అశోకవనమంతా ధ్వంసం చేసి తాను ఒక్కడే 80,000 మంది రాక్షస వీరులను, ప్రహస్తుని కుమారుడైన జంబుమాలిని, రావణాసురుని 5 సేనాపతులను, రావణపుత్రుడైన అక్షకుమారుడిని సంహరించాడు. కార్యే కర్మణి నిర్దిష్టే యో బహూన్యపి సాధయేత్ పూర్వకార్యా విరోధేన స కార్యం కర్తుమర్హతి. ఒక పని చేయమని ప్రభువు ఆజ్ఞాపించాడు. ఆ పని చక్కగా పూర్తయింది. దానికి విరోధం కాని మరికొన్ని పనులను కూడా ఎవరు సాధించగలరో వారే కార్యసాధకులు. కనుక శ్రీరామచంద్రుని గొప్పదనాన్ని రావణునికి తెలియచేయటం, రావణాసురునికి బుద్ధి చెప్పటం, భయం కలిగించడం, అతని సైన్యబలం ఎంతుందో గ్రహించటము చెయ్యాలని నిర్ణయించుకుని అశోకవనాన్ని ధ్వంసం చేశాడు హనుమ. నిజానికి ఆంజనేయ స్వామిని బ్రహ్మాస్త్రం కూడా బంధించలేదు. అయినా మేఘనాథుడు సంధించిన బ్రహ్మాస్త్రానికి తనంత తానుగా కట్టుపడి రావణాసురుడిని చూసి అతనికి బుద్ధి చెప్పాడు, హెచ్చరించాడు. రావణ, నీవు సీతామాతను బంధించాను అనుకుంటున్నావు. గృహ్యయాం నాభిజానాసి పంచాస్యామివ పన్నగీం అని చెప్పాడు. ఉత్తములలోని మరొక గొప్ప గుణం ఏమిటి అంటే శత్రువులలోనైనా సరే ప్రతిభ ఉంటే మెచ్చుకోవటము. ఆంజనేయ స్వామి రావణాసురుడిని చూడగానే అతని అద్భుతమైన రూపానికి, ధైర్యానికి, తేజస్సుకు అబ్బురపడ్డాడు. సర్వలక్షణ శోభితుడైన ఈ రావణాసురునిలో ఈ అధర్మము అనేదే లేకపోతే ఇతడు దేవేంద్ర లోకానికి ప్రభువు కాదగినవాడు అని భావించాడు. అహోరూప మహోధైర్య మహోసత్వ మహోజ్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత యద్యధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వరః స్యాదయం సురలోకస్య సశక్రస్యాపి రక్షిత. రాక్షసులు తన తోకకు నిప్పు పెడితే ఆ నిప్పుతోనే లంకానగరం మొత్తాన్ని దగ్ధం చేశాడు. పరమ భాగవతోత్తముడు విష్ణు భక్తుడు అయిన విభీషణుని భవనాన్ని మట్టుకు ఏమీ చెయ్యలేదు. లంకను దహించినది హనుమ పెట్టిన నిప్పు కాదు, సీతమ్మ శోకమనే అగ్ని లంకను దహించింది అన్నారు. లంకా దహన వృత్తాంతం వలన చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అనే నానుడి ప్రసిద్ధమైంది. అంటే ఏ పనికి పంపారో ఆ పనిని సాధించి ఇంకా ఎక్కువ సాధించుకుని వచ్చారు అని అర్థం. సముద్ర జలాలలో తోకను ముంచి ఆ అగ్నిని చల్లార్చి అప్పుడు ఆలోచించాడు, ఎంత పొరపాటు చేశాను, లంకనంతా దహించానే, మా తల్లి సీతమ్మ ఎలా ఉన్నదో, ఆమెకేమీ ఆపద వాటిల్లలేదు కదా అని. వెంటనే మళ్ళీ అమ్మను చూడటానికి అశోకవనం వెళ్ళాడు. తన తోకకు నిప్పు పెట్టినప్పుడు తనకు ఆ అగ్ని చందనములా చల్లగా ఉండటము, ఆ అగ్నిజ్వాలలకు తోక ఏమాత్రము కాలకపోవటము, ఆ జ్వాలలు తోకకు ఏమాత్రం కనీసం వేడైనా కలిగించకపోవటము ఆయనకు ఆశ్చర్యం కలిగించింది. అదంతా సీతమ్మ పాతివ్రత్య మహిమే అని, అగ్నిదేవుడు తన పితృదేవుడైన వాయుదేవుని స్నేహితుడు కనుక తనను చల్లగా చూశాడని భావించి వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అది ఆయన వినయము, సంస్కారము. ఎటువంటి క్లిష్ట పరిస్థితులలోనైనా వివేకము కలిగి ప్రవర్తించటము, సంకల్ప వికల్పాలు మనస్సులో కలిగినప్పుడు బుద్ధి కుశలతతో సరైన మార్గంలో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవటము, తన మీద తనకు అపారమైన నమ్మకము కలిగి ఉండి తాను చేసిన పనులు ధర్మబద్ధములా కాదా అని ఆత్మవిమర్శ చేసుకోవటము, ఆపత్ సమయములలో భగవంతుని ధ్యానించటము అన్ని కార్యశూరుని లక్షణములు, ఒక ఆదర్శ పురుషునికి ఉండవలసిన లక్షణములు. ఇవన్నీ మనకు హనుమలో దర్శనమిస్తాయి. మనమందరము ఈ సల్లక్షణాలను అలవరచుకోవాలి. శ్రీ ఆంజనేయ స్వామిలోని మరొక గొప్ప వ్యక్తిత్వము మనకు ఆయన రావణాసురునికి చేసిన హెచ్చరికలో కనిపిస్తుంది. రావణాసురుడు అంత ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి పొందిన వరము యక్ష రాక్షస కిన్నర కింపురుష దేవ దానవ గంధర్వ పన్నగ పక్షీంద్రాదుల నుంచి
మరణం లేకుండా ఉండటము. ఆయన నరులను వానరులను అల్పశక్తిమంతులుగా భావించి వారి నుంచి మరణం రాకుండా కోరలేదు. సీతామాతను అపహరించి నరశ్రేష్ఠునితో వైరం తెచ్చుకున్నాడు. ఆ నరశ్రేష్ఠుడు వానర శ్రేష్ఠునితో చెలిమి చేశాడు. వారిరువురి నుంచి రావణాసురునికి మరణ ప్రమాదం ఉన్నది. నిర్భయంగా ఈ సత్యాన్నే నిండు సభలో రావణాసురుడికి చెప్పి హెచ్చరించాడు ఆంజనేయ స్వామి. అయినా అతనికి కనువిప్పు కలగలేదు. సుగ్రీవో నహిదేవోయం నాసురో నచ రాక్షసః న దానవో న గంధర్వో న యక్షో నచ పన్నగః మానుషో రాఘవో రాజన్ సుగ్రీవశ్చ హరీశ్వరః తస్మాత్ ప్రాణపరిత్రాణం కథం రాజన్ కరిష్యసి నతు ధర్మోపసంహారమధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మశ్చాధర్మనాశనః ప్రాప్తం ధర్మఫలం కృత్స్నం భవతా నాత్ర సంశయః ఫలమస్యాప్యధర్మస్య క్షిప్రమేవ ప్రపత్స్యసే. ధర్మఫలము అధర్మ ఫలము ఎప్పుడూ కలిసి ఉండవు. ధర్మ కార్యము శుభ ఫలమును, అధర్మ కార్యము అశుభ ఫలమును ఇస్తాయి. ధర్మ కార్యాచరణము వలన అధర్మ కార్య ఫలము నశించదు. నీవు ఆచరించిన ధర్మఫలం నీకు లభించింది, భోగాలు అనుభవించావు. ఇప్పటి నీ ఈ అధర్మ ఫలమును నీవు శీఘ్రముగా పొందుతావు. ఆంజనేయ స్వామి చెప్పిన ఈ సత్యాన్ని మానవులందరూ గుర్తుపెట్టుకోవాలి. తెల్లారి లేస్తే పాపపు పనులు, అధర్మ కార్యాలు చేస్తూ, అధర్మపు ఆలోచనలు పొందుతూ, అందరినీ బాధిస్తూ, దేవుని హుండీలో డబ్బులు వేస్తేనో, గుడిలో పూజలు చేయించేస్తేనో పాప ఫలం పోదు, అనుభవించాల్సిందే. ఇంకా హనుమంతుని నుంచి నేర్చుకోవలసిన వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే అంశాలు ఎన్నో ఉన్నాయి. విభీషణుడు శ్రీరామచంద్రుని శరణు కోరి వచ్చినప్పుడు ఒక్క ఆంజనేయ స్వామి తప్ప మిగిలిన వారందరూ కూడా విభీషణునికి శరణు ఇవ్వరాదని, శిక్షించాలి అని వివిధాలుగా చెప్పారు. ఆంజనేయ స్వామి మట్టుకు ఎన్నో కోణాలలో ఆ సమస్యను పరిశీలించి పారదర్శకతతో, సూక్ష్మ బుద్ధితో వివేచన చేసి విభీషణునికి ఆశ్రయం ఇవ్వటమే యుక్తము అని తన అభిప్రాయము అని చెప్పి, రామా ఏం చేయాలన్నా దానికి నీవే ప్రమాణము అని చెప్తాడు. ఏ అంశాన్నైనా కూలంకషంగా పరిశీలించి నిర్ణయించాలే తప్ప ముందుగా మన మనస్సులో ఏర్పరచుకున్న అభిప్రాయాలనే అనుసరిస్తే, అంటే ప్రీకన్సీవ్డ్ నోషన్స్ అంటారే, వాటిని అనుసరించి ఆలోచిస్తే, ప్రవర్తిస్తే దానివల్ల జీవితంలో ఎంతో నష్టపోతారు. మన ఆలోచన విధానంలో నుంచి మనను తొలగించి నిస్వార్థంగా ఆలోచించగలగాలి. అంటే నేనును తొలగించాలి. అదే విజయానికి కారణమవుతుంది. లోకంలో మానవులు సాధారణంగా ఆశతోనో, ఫలాపేక్షతోనో, భయంతోనో, స్వార్థంతోనో పనిచేస్తారు. అలా చేసే పనులలో పరిపూర్ణత ఉండదు. ఎవరు తను చేసే పనిని ప్రేమిస్తూ పూర్తి శ్రద్ధతో అది భగవత్ ప్రీతికై చేస్తున్నానని భావించి ఏ ఫలాపేక్ష లేకుండా చేస్తారో వారి పని పూర్తి పరిపూర్ణతను పొందుతుంది. అటువంటి వ్యక్తిత్వం కలవానికి సాటి ఉండదు. ఒక మనిషి వ్యక్తిత్వము మనకు ఆ మనిషి ఆలోచనలు, అతను చెప్పే మాటలు, చేసే పనుల వలన తెలుస్తుంది. శ్రీ ఆంజనేయ స్వామి నుండి నేర్చుకోవలసిన గుణాలను, లక్షణాలను ఎవరు గ్రహించి అలవర్చుకుంటారో వారు అద్భుతమైన వ్యక్తిత్వం కలవారిగా ఎదుగుతారు. వారి వ్యక్తిత్వం సర్వతోముఖంగా వికసిస్తుంది. ఆంజనేయ స్వామి యావత్ భూమండలాన్ని పాలించగలిగినంత తేజో, శౌర్య, ప్రతాపాలు, బుద్ధి కుశలత కలిగి ఉండి కూడా అటువంటి పదవులను కాంక్షించకుండా సుగ్రీవునికి మంత్రిలా, శ్రీరామచంద్రునికి దాసునిలా పనిచేస్తూనే అఖండ గౌరవము, కీర్తి, ప్రతిష్టలు, దైవత్వము తన ప్రవర్తన వలన, గుణ సంపదల వలన పొందాడు. ఆయనకు ఎవరితో ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో చక్కగా తెలుసు. ఎప్పుడూ తన గురించి గొప్పలు చెప్పుకోలేదు. తన వారిలోని గుణగణాలను, ఎదుటి వారిలోని గుణగణాలను కీర్తించాడు. అసమాన నిధి, ధైర్యశాలి, ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే కరుణ కలవాడు,
సకల శస్త్రాస్త్ర కోవిదుడు, సకల శాస్త్ర విదుడు, సర్వ విద్యలను వశపరుచుకున్నవాడు, కించిత్తు కూడా అహంభావం లేని నిగర్వి, చేసిన పనులను విశ్లేషించి తను చేసిన పనులలోని తప్పు ఒప్పులను నిర్భయంగా ఒప్పుకోగలిగిన ధీరుడు, త్యాగగుణము, నిస్వార్థ జీవనముతో పరమాత్మ సేవలో జీవితమును తరింపచేసుకున్న ధన్యుడు. ఇన్ని రాసిపోసిన సద్గుణముల మేటి ప్రోవైన శ్రీ ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని తమ జీవితాలను చరితార్థం చేసుకోవాలి. రామరావణ యుద్ధ సమయంలో ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి రామలక్ష్మణులతో సహా ఎందరో వీరులు స్పృహ తప్పి పడిపోయినప్పుడు జాంబవంతుడు హనుమంతుడు క్షేమంగా ఉన్నాడా అని అడుగుతాడు. అదేమిటి, శ్రీరాముడు క్షేమంగా ఉన్నాడా అని అడగకుండా హనుమ క్షేమాన్ని అడుగుతున్నావే అంటే, ఆంజనేయుడు బ్రతికి ఉంటే సైన్యమంతా చనిపోయినా బ్రతికి ఉన్నట్లే అంటాడు. అది ఆంజనేయుని గొప్పదనం. మానవులందరూ విశేషంగా బాల్యము నుండే శ్రీ ఆంజనేయ స్వామి వారిలోని సద్గుణములను ఆదర్శంగా గ్రహించి తమ జీవితాలను వికాసవంతంగా మలచుకుని ధన్యత చెందుదురుగాక. దూరీకృత సీతార్తి ప్రకటిత రామవైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రున్ సంహర మాం రక్ష శ్రియం దాపయ భో హరే. సర్వం శ్రీ ఆంజనేయ స్వామి చరణారవిందార్పణమస్తు. స్వస్తి.